శ్రీ గణేశాయ నమః. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. భావం: ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడా, శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడా అని అర్థం. అటువంటి వాడివి ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని వ్యంగ్యంగా అన్నట్టు పరంతప అని సంబోధించాడు. ఓ పరంతప, శత్రువులకు గుండెల్లో గుబులు పుట్టించేవాడా, ఈ పిరికితనం ఏమిటయ్యా, నీలో ఎన్నడూ చూడలేదు. మీ ఇంటా వంట లేదు. అసలు ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది? క్షత్రియుడిగా పుట్టిన నీకు ఇలా పిరికితనంతో పారిపోవడం ఉచితమా? నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. అవన్నీ నిజాలు కావు. నీ ఊహలు అపోహలు మాత్రమే. నా మాట విని నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. గుండె నిబ్బరంతో ఉండు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఇంకా అలా కూర్చున్నావెందుకు? లే, ధనుర్బాణాలు తీసుకో, యుద్ధానికి సన్నద్ధం కా. అందరూ శంఖాలు పూరిస్తున్నారు. ఇంకాసేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుణ్ణి యుద్ధానికి పురికొల్పాడు కృష్ణుడు. అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్టు లేదు. అలాగే కూర్చున్నాడు. తల పైకెత్తాడు. కృష్ణుడి వంక చూసి విషాదంతో తన పాత పాట అందుకున్నాడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.